తెలంగాణపై మంతో తుఫాన్ పంజా విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక జిల్లాలో వర్షానికి ఇల్లు చెట్లు నెలకూలాయి. హైదరాబాద్ జంటనారాలను వాన ముంచెత్తింది. రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు నిలిచిపోగా పలు రైళ్లను దారి మళ్లించారు. విద్యుత్ సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. తెలంగాణపైన మంతో తుఫాన్ పంజా విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. ఇక హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుంభవృష్టి వర్షానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది? చక్రి మోంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాని అతలాకుతలం చేసింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం అయితే నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇటు వరంగల్ ట్రై సిటీలో భారీ వర్షం పడటంతో మొత్తం వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా తడిసి ముద్దైంది. రహదారులు మొత్తం కూడా వాగులు తలపిస్తున్నాయి. మొత్తం కాలనీలోకి భారీగా అయితే వరద నీరు చేరింది. మనం చూడొచ్చు. ప్రస్తుతం హన్మకొండలోని అలంకార్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా గత రాత్రి కురిసిన వర్షపు వరద నీరు ఇప్పటికీ రోడ్లపైనే మోకాళ్ళ లోతు చేరటంతో ఇటు మొత్తం రాకపోకలైతే మొత్తం స్తంభించిపోయాయి. ప్రస్తుతం అయితే రోడ్లపైకి ఎవరు రాలేని పరిస్థితి. మొత్తం రహదారులన్నీ కూడా ఈ విధంగానే భారీ వరద నీరు మోకాళ్ళలోకి చేరి ఉండటంతో మొత్తం మెయిన్ రహదారులు కూడా ఈ విధంగా భారీగా వరద నీరు ఉండటంతో అయితే ఇటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ వరంగల్లోని లోతట్టు ప్రాంతాల్లో అనేక కాలనీలు అయితే నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అయితే 15కు పైగా కాలనీలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటు 15 కాలనీలకు సంబంధించిన కాలనీ వాసులను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్న వారికి పునరావాస కేంద్రాలు తరలించారు. అంతేకాదు రహదారులు మొత్తం కూడా ఇట్లా భారీగా వరద నీరు చేయడంతో ఇటు ప్రజలెవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఇటు ప్రజలకు నిత్యం సేవలు అందించేందుకు నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడికక్కడ వరద నీరు చేరిన కాలనీలు ఎవరైతే గుర్తించి ఆ కాలనీలో చిక్కుకుపోయిన కాలనీ వాసులను కూడా ఇటు జేసీబీల సహాయంతో కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి. మొత్తానికి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఇటు వరంగల్ తో పాటు హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం వరి పొలాలు మొత్తం కూడా నేల పెరిగిన పరిస్థితి. మొక్కజొన్న మొత్తం కూడా కింద పడిపోవడంతో రైతులు ఇటు పత్తి చేలలో కూడా భారీగా వరద నీరు చేయడంతో రైతులైతే తీవ్ర నష్టపోయామని ఆవేదన చెందుతున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాను అతలకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు అనేక మన ఏజెన్సీలో గ్రామాలలో వాగులు పొంగి పొరలటంతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాగులు పొంగి పొరిన ప్రాంతంలో ప్రజలు ఎవరిని కూడా బయటికి రావద్దు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అయితే అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కల్వర్ట్లు, లో లెవెల్ కల్వర్ట్ల మీద కూడా ఎలాంటి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. అలాగే ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. హెవీ ఫ్లడ్స్ రావచ్చు, అకస్మాత్తుగా వరదలు కూడా రావచ్చు. కాబట్టి భారీ వర్షపాతం నమోదైతే కొంత క్లిష్ట పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రండి, పలు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ లో అయితే కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా
ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఎవరైతే అత్యవసరం వరద ముంపు ప్రజలు అయితే ఉంటారో వారు ఎనీ టైం అయినా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయొచ్చని షిఫ్ట్ల వారిగా అయితే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. మొత్తం ముందస్తులోనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే మొత్తం యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న పరిస్థితి. మనం ఈ ట్రై సిటీలో చూసుకుంటే ట్రై సిటీ మొత్తం కూడా ఇదే విధంగా మొత్తం రోడ్లతో పాటు కాలనీలు మొత్తం కూడా ఇటు చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఆ ఇళ్లలో ఉన్న సామాన్లు మొత్తం కూడా తడిసి ముద్దయిపోయాయి. అంతేకాదు రాత్రి మొత్తం రాత్రి 12 తర్వాత కొంత వర్షము తగ్గుముఖం పట్టింది. లేకపోతే మరింత బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా భీమదేవరపల్లిలో 41.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇటు వరంగల్ ట్రై సిటీలోనే ఇది అత్యధిక భారీ వర్షపాతం అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఈ రోజు స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు. ఇలా స్కూళ్లను కూడా ప్రస్తుతం ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లను రద్దు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అధికారులు మొత్తం కూడా ఇటు అత్యవసర సేవలు అందించేందుకు నిమగ్నమయ్యారు. ఇటు కాలనీలో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికార యంత్రాంగం అయితే ఉంది. ఇటు ఎవరైతే యుద్ధ ప్రాతిపదికన కూడా అధికారులందరూ కూడా ప్రజలకు సేవలు అందించే ముందుకు రావాలని చెప్పేసి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు గ్రామాలకు సంబంధించి కూడా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరింత ఈ రోజు కూడా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ గ్రామాలకు ముందస్తుగా ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో కానీ పాత ఇళ్లలో ఉండకుండా వెంటనే ప్రభుత్వ సహాయం కోసం మీరు టోల్ ఫ్రీ నెంబర్ కి లేదంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే ఆ జిల్లా యంత్రాంగం అయితే కోరుతుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా మొంతా తుఫానికి అతలాకుతలమైంది. ఆ ప్రజలంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. రైతులు అయితే తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని అయితే వేడుకుంటున్న పరిస్థితి. చక్రి అయితే చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత భవనాలు, పాత కట్టడాల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? చంద్రశేఖర్, ముందస్తుగానే ఏదైతే అధికారులు వారి ఏరియాలో ఉన్న ముందస్తుగానే పాత ఇళ్లను గుర్తిస్తున్నారు. నిన్న రాత్రి కూడా కొంతమందిని వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ ఉండటం క్షేమం కాదని చెప్పేసి కొంత ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో వారి వద్దకు వెళ్ళి వారిని ఆ ఇళ్లలో ఉన్న వారందరినీ కూడా బయటకు తరలిస్తూ ఎందుకైనా మంచిదని ముందస్తుగానే వారు సేఫ్టీ ప్రికాషన్ గా పునరావాస కేంద్రాలు అయితే వారు తీసుకొస్తున్నారు. అంతేకాదు ఎవరైనా అలాంటి ఇల్లులు ఉంటే పాత కట్టడాలు కానీ శిథిలావస్థలో ఉన్న కట్టడాలు ఉన్నట్లయితే వారు దాంట్లో ఉండకుండా వీలైతే బంధువుల ఇళ్లలో లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి ముందస్తుగానే తరలి రావాలి. ఎందుకంటే ఈ యొక్క ఫ్లడ్ అనేది ఆకస్మిక వర్షపాతం నమోదవచ్చు. భారీ వర్షపాతం నమోదైతే అప్పటికప్పుడు అత్యవసర సేవలు అందించడం కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దంటే ముందుగానే ప్రజలు కూడా కొంత సమన్వయం పాటించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొంచెం కాలనీలలో అయితే ప్రస్తుతం ప్రజలు ఎవరు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని కాలనీలు అయితే మొత్తము వరంగల్లో పాటు ఇటు హన్మకొండలో కొన్ని కాలనీలు మొత్తం కూడా మోకాళ్ళలో నీట మునగడంతో అతనికి సహాయక చర్యలు అందించే కాడ కూడా కొంత అధికారులు అయితే ట్రాక్టర్లు ఇటు జేసీబీల ద్వారా వారికి వెళ్ళి వారికి నిత్య అవసరాలు అయితే అందిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా రోడ్లన్నీ నిర్మానుషంగా అయిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి బయటికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా ఒక అప్పకటిత కర్పు వాతావరణం అయితే తలపిస్తుంది ఇటు వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా. చక్రి, చంద్రశేఖర్, పునరావాస కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అధికారులు అందుబాటులో ఉంటున్నారా? అక్కడ పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతుంది? చంద్రశేఖర్, పునరావాస కేంద్రాల్లో తాత్కాలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అయితే ఇటు వారికి అక్కడ పునరావాసాన్ని కల్పించి వారికి అక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు అంతేకాదు వారికి భోజన సదుపాయాన్ని కూడా అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్కడ ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ కొంత వారికి ట్రీట్మెంట్ అందించే విధంగా వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి నిత్యం కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకైతే ఇటు అన్ని రకాలుగా అయితే ప్రభుత్వం ఆదుకుంటుంది. అధికారులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు వీలైతే ఇంకా మరింత కొంతమందిని కూడా మరికొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని తరలించి ముందస్తుగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే పునరావాస కేంద్రాలు మరిన్ని పెంచే అవసరం అయితే ఇంకా ఏవైతే ఈ రోజు కూడా వర్షం పడేటట్లయితే ఏ కాలనీలు ఎఫెక్ట్ పడతాయి, ఏ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ముందుగానే గుర్తించే పనిలో అయితే అధికార యంత్రాంగం ఉంది. వారందరినీ కూడా మరికొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించైనా కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.